మోగ్లీ మూవీ రివ్యూ అంటే చూద్దాం. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకి ఎక్కడ బోర్ ఉండదు. మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే పీక్స్ లో ఉండిద్ది, సూపర్ ఉండిద్ది. మనం అయితే నవ్వుతానే ఉంటాం. మూవీ ఆ కామెడీ సీన్స్ బాగా ఉన్నాయి, సూపర్ ఉంది మూవీ అయితే. మూవీలో అందరు యాక్టర్స్ బాగా చేశారు యాక్టింగ్. హీరో విలన్ అయితే సూపర్ చేశారు పోలీస్ గెటప్ లో. అసలు అతను చూసినంతసేపు చాలా మందికి భయం వేసింది, అసలు ఏం చేస్తారు అని. హీరోయిన్ కూడా బాగానే చేసింది. డైరెక్టర్ అయితే అసలు ఇంకో హిట్ కొట్టాయని చెప్పొచ్చు. కలర్ ఫోటో అయితే మనల్ని అందరిని అసలు ఏడిపించారు ఆ మూవీలో. ఇది ఇంకో హిట్, ఇంకో సూపర్ ఉంది ఈ మూవీ కూడా. రైటింగ్ అయితే పీక్స్ లో ఉంది ఈ మూవీలో. ఈ మూవీలో ఇంకో మెయిన్ ప్లేస్ వచ్చేసి హర్ష అయితే కామెడీ ఎరగదీసా అని చెప్పొచ్చు. మనల్ని చాలా చోట్ల డౌన్ అవుద్ది అనుకున్న ప్రతి చోట నవ్వుదిస్తానే ఉన్నాడు హర్ష అయితే. అసలు ఈ పిల్లర్ అని చెప్పొచ్చు, సూపర్ చేసే కామెడీ. తను చేసింది ఏ మూవీలో అయినా అసలు కామెడీ పీక్స్ లో ఉండిద్ది. మరి అప్కమింగ్ రాసాపులు ఎలా ఉండదు కామెడీ చూద్దాం. హర్ష దానిలో ఉన్నాడు కదా. కామెడీ అయితే సూపర్ ఉంది. మూవీ ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వల్ దాకా మనకి ఎక్కడ బోర్ కొట్టదు, సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ బోర్ కొట్టదు. ఇంకో ప్లస్ వచ్చేసి మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. సాంగ్స్ ఇంకో ప్లస్ వచ్చేసి అయితే విజువల్స్ అయితే బాగున్నాయి. వాళ్ళు ఎక్కడ బడ్జెట్ తెలియకుండా సూపర్ చేసే విజువల్స్ అయితే సూపర్ ఉంది. విజువల్స్ అన్ని గ్రాఫిక్ గానీ విజువల్స్ గానీ హార్స్. దీనిలో ఇంకో ప్లస్ వచ్చేసి మన ప్రభాస్ అని రెఫరెన్స్ అయితే మామూలుగా లేదు ఈ మూవీలో. అసలు రెఫరెన్స్ చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ రెఫరెన్స్, అల్లు అర్జున్ రెఫరెన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఎక్కువ ప్రభాస్ అని రెఫరెన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాబట్టి. రెఫరెన్స్ సలార్ రెఫరెన్స్ అంతా సూపర్ ఉంది. చాలా మంది ఫ్యాన్స్ అయితే ప్రభాస్ అని రెఫరెన్స్ థియేటర్ సీట్లో కూర్చొని అందరూ అరుస్తూనే ఉన్నాం. అలాగే మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది. నా రేటింగ్ వచ్చేసి 3. మూవీ అయితే ఈ వీకెండ్ మస్ట్ వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు.